ఇంటి ముందు కల్లాపు ఎందుకు చల్లాలి? సూర్యోదయానికి ముందు కల్లాపు చల్లాలి. సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో కల్లాపు చల్లకూడదు. కొన్ని మతాచారాలను ఎందుకు, ఏమిటి అని ప్రశ్నించకూడదు. అలాగని ఎందుకు తెలుసుకోకుండా ఉండకూడదు. ఒకానొకప్పుడు మన దేశంలో గురుకులాల్లోనే విద్యార్థులు భిక్షమెత్తి గురువుకి సమర్పిస్తూ విద్యాభ్యాసం చేసేవారు. గ్రామ భవతి భిక్షాందేహి అని గృహస్థులను అర్థించేవారు. అతిథిదేవో భవ అన్న సంస్కృతి మనది. బియ్యం, జొన్నలు, రాగులు మొదలైన ఆహారం, ధాన్యంతో పాటుగా కూరగాయలు కూడా ధర్మాచారంగా దానం చేసేవారు గ్రామస్తులు. ఆవు పేడతో కల్లాపు జల్లి రంగవల్లిని దుద్దిన ఇంటి ముందు మాత్రమే ధర్మభిక్షను అర్థించేవారు. ఏ ఇంటి ముందైనా కల్లాపు లేకుండా ఉంటే ఆ ఇంట్లో ఏదో అశుభం జరిగి ఉంటుందని, ఇంట్లోని వారికి తీవ్ర అనారోగ్యం జరిగి ఉంటుందని అర్థం చేసుకుని ముందుకు సాగిపోయేవారు. ఆ అవగాహన పద్ధతి ఉంది. కాలక్రమేణా ఇదొక ఆచారమైంది. ఆవు పేడను నీటిలో కలిపి కల్లాపు జల్లడం వల్ల రోగకారక క్రిములు ఇంటిలోనికి ప్రవేశించకుండా ఉంటుంది. రకరకాల రంగవల్లులు ఇంటి ఇల్లాలు కళాత్మక దృష్టిని, కళా ప్రావీణ్యం దండిగా ఉండేది.